ఈరోజు మన వీడియోలో పర్సెంటేజెస్ గురించి బేసిక్ ప్రాబ్లమ్స్ అనేటివి మనము డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ నిన్న మన ఛానల్లో పర్సెంటేజెస్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి డిస్కస్ చేశాను, క్లియర్గా డిస్కస్ చేశాను అనమాట. అవంతా వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా పర్సెంటేజెస్ అనేది ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది, ఈ పర్సెంటేజెస్ ఇంటర్లింక్ అయిన చాప్టర్స్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మన ఛానల్లో సింప్లిఫికేషన్, డివిజిబిలిటీ రూల్స్, యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. సో అలాగే మన ఛానల్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మరింత మందికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఈరోజు మన వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఇఫ్ 80% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ బి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు x% ఆఫ్ ఏ, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకేమి ఇచ్చాడు డేటా, 80% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ బి అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 80% అంటే 80/100 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 50/100 ఇంటూ బి కదా. సో 100 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 8a ఈజ్ ఈక్వల్ టు 5b మిగులుతుంది అనమాట. కానీ ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు x% ఆఫ్ ఏ అన్నాడు అనమాట. సో ఇక్కడ నేను b ఈజ్ ఈక్వల్ టు 8a/5 అని రాసుకోవచ్చు అనమాట. సో ఈ b ఈజ్ ఈక్వల్ టు 8a/5ని నేను ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. అక్కడ ఈక్వేషన్ ఏమిచ్చారు, b ఈజ్ ఈక్వల్ టు x% ఆఫ్ ఏ అని ఇచ్చారు కదా. b ఈజ్ ఈక్వల్ టు 8a/5 అని రాసుకొని x/100 ఇంటూ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 5 1s 5 20s అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అనేది 160 వస్తుంది అనమాట ఇక్కడ ఈ ప్రాబ్లంలో. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ వై, వాట్ పర్సెంట్ ఆఫ్ వై ఈజ్ ఎక్స్ అన్నాడు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ వై అనమాట. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80/100 ఇంటూ వై రాసుకోవచ్చు. సో 2 4s 2 5s అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/5y. సో y ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు, 5/4x అనమాట. సో దీన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 100 చేస్తాం. 4 1s 4 25s. సో y ఈజ్ ఈక్వల్ టు 125% ఆఫ్ x అనమాట. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, x% ఆఫ్ x ఈజ్ 36, దెన్ x ఈజ్ ఈక్వల్ టు అన్నాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం చూసుకున్నట్లయితే x% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 36 అన్నాడు. సో x%ని x/100గా రాసుకోవచ్చు ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 36 అనమాట. x² ఈజ్ ఈక్వల్ టు 3600 అంటే 100 ఇటు సైడ్ వెళ్తే క్రాస్ మల్టిప్లై అవుతుంది కదా. సో x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3600. సో x ఈజ్ ఈక్వల్ టు 60 అనేది వస్తుంది అనమాట ఆన్సర్ ఈ ప్రాబ్లంలో.